పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడులో ఉన్నటువంటి జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఒక ఉపాధ్యాయుడి పైన దాడికి సంబంధించినటువంటి కొన్ని క్లిప్పింగ్స్ ఇప్పుడు కలవరం పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ముందుగా మాస్టర్పై దాడి జరిగిందంటూ కూడా వైరల్గా మారినటువంటి పరిస్థితి. అయితే ఈ అంశాన్ని అసలు ఏంటి అనేది ఒకసారి పరిశీలిస్తే, పెదకూరపాడు జిల్లా పరిషత్తులో గణిత మాస్టర్గా పనిచేస్తున్నటువంటి జంపాని నరేష్ బాబు అనేటటువంటి వ్యక్తి నిన్న తన స్నేహితులతో కలిసి పాఠశాలకు ప్రయాణం అయ్యారు. అయితే వీళ్ళంతా కూడా పెదకూరపాడు నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో సిరిపురం గేటు దగ్గరికి రావడం జరిగింది. అక్కడ వీరికి ఎదురుగా ఇంకో కారు రావడం, సడన్గా రెండు కార్లు ఒకే వేలో ఒక లైన్లోకి రావడంతో కొంత రెండు కార్లకు కూడా చిన్న చిన్న డ్యామేజ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అక్కడ దానికి సంబంధించి వీళ్ళు ఈ మాస్టర్ ప్రయాణిస్తున్నటువంటి కారు వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళినటువంటి నేపథ్యంలో మరో కారులో వస్తున్నటువంటి షేక్ సుబానీ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ స్నేహితులకు చెప్పడంతో వాళ్ళంతా కూడా అడ్డగిచ్చినటువంటి పరిస్థితి ఉందనే విధంగా తెలుస్తుంది. దీంతో మాస్టారు నరేష్ బాబు అనేటటువంటి వ్యక్తి ప్రయాణిస్తున్నటువంటి కారుకు సంబంధించిన దానిపైన కొబ్బరి మట్టలు, అదేవిధంగా కొన్ని కర్రలు తీసుకొని దాడి చేసినటువంటి దృశ్యాలు వాళ్ళు లోపల నుంచి చిత్రీకరించడం జరిగింది. ప్రధానంగా జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదులు చేసుకున్నారనే విధంగా తెలుస్తుంది. దీనిపైన విచారణ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే చిన్న స్వల్ప ఘర్షణ నేపథ్యంలోనే ఇది వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యం. పెదకూరపాడులో మాస్టర్పై దాడి అంటూ కూడా కొంత వైరల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే జరిగిందైతే కారుకి సంబంధించినటువంటి వివాదంలో ఈ వివాదం చోటు చేసుకోవడం జరిగింది. పాఠశాలకి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడా కూడా దీంట్లో లేవు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంత పాఠశాలకు సంబంధించినటువంటి ఇష్యూలు రాగానే స్కూల్లో ఏదో అనేక అంశాలకు సంబంధించినటువంటి చర్చలు నడుస్తున్నాయి. కానీ ఈ అంశంలో మాత్రం జరిగింది బయట ఘర్షణ. కాకపోతే ఆ ఉపాధ్యాయుడు జిల్లా పరిషత్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా అసలు ఎవరి తప్పు ఏంటనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.